హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈజ్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక రెసిపీ చేయబోతున్నాను అబ్బా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి. సో దానికైతే ఏంటంటే మనకి అట్లు పిండి కావాలి. దోశ పిండి అన్న అట్ల పిండి అన్న ఒకటే కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అట్ల పిండికి నేను ముందుగా అది చేద్దామని నేను ఇక్కడ ఈరోజు నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్లాస్లో నేను 6 కప్పు వరకు మినపప్పు గుళ్ళు వేసాను. సో గ్లాసుడికి కొంచెం నేను బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నానబ్బా. సో వైట్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను బ్రౌన్ రైస్ యాడ్ చేసి నేను 8 అవర్స్ నానబెట్టేసుకుంటున్నాననమాట. శుభ్రంగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడికొచ్చేసి నేను మూత కోసం వెతుకుతున్నాను. సో ఇది చిన్నదయిపోయింది. సో ఇదేసేసి నేను నానబెట్టుకుంటున్నాను. సో ఇది ఈవినింగ్ అబ్బా, 8 అవర్స్ అయిపోయింది. సో ఇదిగోండి శుభ్రంగా నానిపోయినాయి. ఇక్కడైతే నేను శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. సో నీళ్ళు వంపేసుకొని ఇక్కడైతే నేను మిక్సీలో వేసేసుకుంటున్నాననమాట. మంచిగా మెత్తగా పట్టుకోవాలబ్బా దోస పిండికి. సో నేను ఇక్కడైతే నేను మిక్సీలో పట్టేసుకున్నాను ఇదిగోండి ఇలాగా. సో ఇంకా ఇది పులవబెట్టాలనమాట. పర్మిట్ అవుతది మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్ గురించి కదా. సో నేనిక్కడ ఏసుకున్నాను. సో ఇదొచ్చేసి మార్నింగ్ అబ్బా. మార్నింగ్ టిఫిన్‌కనమాట. నేనిక్కడొచ్చేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి తీసుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడైతే నేను క ప కళాయి పెట్టేసాను. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. సో మేము కొంచెం అయితే ఒక ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా కొంచెం చిటపటలాడినాక తాలింపు దినుసులున్నాయి కదా, అది కూడా వేస్తున్నాను. సో అవి కూడా కొంచెం ఏగాలబ్బా. తాలింపు దినుసులు కూడా వేగాలి. అవి వేగిన తర్వాత ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా మంటొచ్చేసి నేను సిమ్‌లోనే పెట్టుకున్నానబ్బా. ఎందుకంటే మాడిపోతాయని చెప్పేసి మంచిగా వేపుకుంటున్నాననమాట. సో ఆల్మోస్ట్ మీకు ఐడియా వచ్చేసే ఉంటది వీడియో చూస్తున్న వాళ్ళకి. సో ఇక్కడ కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను మొత్తం ఈ పాన్లో ఏసేసాను. సో ఐడియా వస్తే గనక మీకు ముందుగా కొన్ని మెసేజ్ పెట్టండబ్బా. సో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొంచెం మంట సిమ్‌లోనే పెట్టుకుని కొంచెం ఉల్లిపాయలు అవి ఏగాలి కదా. సో తాలింపులోకి ఇదిగోండి మంచిగా అయితే కలర్‌గా వేగిపోయినాయి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఇప్పుడు ఎసరు వాటర్ పోసాననమాట. ఎసరు దేనికి ఐడియా వచ్చిందా? సో కొంచెం ఇది ఉప్మా చేస్తారనమాట. వైట్ ఉప్మా. ఇగో కొంచెం వాటర్ పోసి మరుగుతుంది. సో ఇక్కడ కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. సో కొంచెం కలుపుకున్నాను. సో ఇదిగోండి ఇది ఆల్రెడీ వేపిందే అనమాట. నేనిక్కడ ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పు తీసుకొని దీనికి సరిపడా అయితే మనం చేసే టిఫిన్‌కి మనకి కొంచెం ఉప్మా వచ్చేసి గట్టిగానే ఉండాలబ్బా. జోరుగా అదే లూజ్‌గా గాని, జోరుగాని ఉండకూడదు. సో ఇక్కడ ఉప్మా వేసుకున్నాను. అది ఆరే లోపల నేను ఇక్కడైతే వేరుశనగకాయలు పచ్చడి చేస్తున్నాననమాట. సో కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ వచ్చేసి. ఎందుకంటే కొంచెం తీసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే నాకు కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువున్నాయి. అందుకని నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా 2 వేసి నేను వేపుకున్నానబ్బా. దీనిలోకొచ్చేసి కొంచెం వేపించిన పప్పు కూడా యాడ్ చేసేసాను. సో మొత్తం ఆరిపోయిన తర్వాత ఇదిగోండి చట్నీ అయితే నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇదైతే ఈరోజు టిఫిన్‌లోకి వేరే గిన్నెలో తీసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకున్నాననమాట. తాలింపు దినుసులు, ఎల్లిపాయలు అవి వేసేసుకొని నేను ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకున్నానబ్బా. సో ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బోండాల్లాగా చుట్టుకోవాలనమాట రౌండ్‌గా. మనం పూర్ణాలు చుట్టుకుంటాం కదా అలాగా. ఉప్మా పో ఉప్మా బోండాలనమాట. పూర్ణాలనుకోండి. సో నేనిక్కడ ఇదిగోండి ఉప్మా కావాల్సినవి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలబ్బా. సో అందుకని చెప్పేసి నేను కడాయి పెట్టేసుకొని స్పూన్‌తో ఏస్తున్నాను 2 స్పూన్లు. సో అవి ఎప్పటిదాకా ఏద్దామని పక్కన పెట్టేసి శుభ్రంగా ఆయిల్‌తో నేను పోసాననమాట ఆయిల్ క్యాన్‌తో. సో వచ్చేసి ఇక్కడ చూసారా ఆయిల్ పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కాలన్నమాట. అయితే మనం బూరెలు వేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే అనమాట. కాకపోతే ఈ ఉప్మా అనమాట. ఇది వెళ్ళిపోయింది. సో ఇదిగోండి ఇక్కడైతే నేను కొంచెం లైట్‌గా అంటే ఆల్రెడీ ఉప్మాలో ఏసాం కాబట్టి ఇంకా పిండిలో ఏం కలపలేదు నేను వచ్చేసి. సో ఇక్కడ ఇలాగ మనం ములిగేంత వరకు ఏసుకొని ఇలాగ ఆహ్, నూనెలో వేసేసుకుంటమే.
సో, అన్నీ ఎన్నైతే వేసుకుంటున్నామో మనం సరిపడాయి నేనైతే ఇక్కడ ఒక 5 దాకా ఏసాను. సో, ఇక్కడ కొంచెం వెంటనే కాకుండా ఒక 3 మినిట్స్ అలాగా వదిలేసేయండబ్బా. వదిలేసేసి ఒక తిప్పాలనమాట. చూసారా ఇదిగోండి ఇలాగ అయిపోయినియి. అలా కలర్స్ వస్తాయి. సో, మంచిగా బావుంటదబ్బా. ఇదిగోండి ఇక్కడైతే గనుక నేను ఆల్రెడీ మా వారికి పెట్టేసాను. నేను ఇది టేస్ట్ చూస్తున్నాను. సో, ఉప్మా బూరెలనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. తింటే గనక మీరు డెఫినెట్‌గా వదిలిపెట్టరు. అంత బావున్నాయి. ఇది చట్నీలోక బావున్నది. నెక్స్ట్ ఉత్తియి కూడా చాలా సూపర్ టేస్ట్‌గా ఉన్నాయబ్బా! అసలు మీకైతే డెఫినెట్‌గా నచ్చుతది. సో, చూసి వెళ్ళిపోకుండా నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండబ్బా! ఇప్పటిదాకా 30 మెంబర్స్ ఉన్నారు. సో, ఇంకా పెరగలేదు నాకు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.